బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాలో నో గోల్డ్, 57,000 కోట్ల బంగారం అవుట్ అయిపోయింది. ఇండియాపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారీ క్రైసిస్ దిశగా భారత్ వెళ్తుందా? రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుంది. మరోపక్క డాలర్ ప్రతిరోజు బలపడుతూ వస్తుంది. రోజు రోజుకి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి భారత్లో. ప్రస్తుతం మన దగ్గర సుమారు $681 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ అంటే డాలర్స్లో $681 బిలియన్ మన దగ్గర ఉన్నాయి. 4 నెలల్లోనే $47 బిలియన్ ఆవిరైపోయాయి. అంటే ఫిబ్రవరి కంటే ముందు మన దగ్గర సుమారు $730 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉండేవి. ఒక్కసారిగా ఇంపోర్ట్స్ ఎక్కువ అవ్వడం, ఎక్స్పోర్ట్స్ తక్కువ అవడం. అంటే ఇంపోర్ట్స్కి మనం డాలర్స్లో పే చేయాల్సిన అవసరం పడుతుంది. ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఉన్న వ్యత్యాసం వల్ల మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ అని కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నాయి. దానివల్ల రూపాయి విలువ పతనం అయిపోతుంది. డాలర్ విలువ ప్రతిరోజు, యుద్ధం జరుగుతున్న అమెరికా డాలర్ విలువ ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఆర్బీఐ ఇప్పటిదాకా $47 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇప్పటికే 57,000 కోట్ల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసింది. ఒక పక్కన $47 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. ఆర్బీఐ స్టెబిలైజ్ చేయడానికి, రూపీని స్టెబిలైజ్ చేయడానికి $47 బిలియన్ యూజ్ చేసింది. మరో పక్కన 57,000 కోట్ల బంగారాన్ని కూడా ఆర్బీఐ అమ్మేసింది. ఎక్స్పోర్ట్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ కావడం, రూపాయి పతనం అవ్వడమే దీనికి కారణం. ప్రస్తుతం మన దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో ఆర్థిక సంక్షోభమే వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఇల్లు, బ్యాంకులు, లాకర్లో దాచుకున్న బంగారం విలువ, ప్రజల దగ్గర ఉన్న బంగారం ప్రస్తుతానికి భారతదేశంలో 30,000 టన్నులు. అందుకే దాచుకున్న బంగారాన్ని కరిగించి దాన్నే వాడుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ కూడా పిలుపునిచ్చారు. ఇటు రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు ప్రపంచ దేశాల దగ్గర ఎంత బంగారం నిల్వలు ఉన్నాయో. ఒకసారి ఆ ఇమేజ్లో వాటిని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి మనం చూస్తే అమెరికా దగ్గర 833 టన్నుల బంగారం ఉంది. జర్మనీ దగ్గర 3,351 టన్నులు. ఇటలీ దగ్గర 2,451 టన్నుల బంగారం. ఫ్రాన్స్ దగ్గర 2,437 టన్నుల బంగారం ఉంది. అలాగే రష్యా దగ్గర మనం చూస్తే 2,332 టన్నులు. చైనా దగ్గర 2,313 టన్నుల బంగారం. స్విట్జర్లాండ్లో 1,039 టన్నుల బంగారం. భారత్లో మనం చూస్తే భారత్లో చూడొచ్చు చాలా క్లియర్గా 880 టన్నుల బంగారం ప్రస్తుతానికి భారత్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. భారత్ ప్రజల దగ్గర 30,000 టన్నుల బంగారం ఉంది. మొత్తం మీద జపాన్ 845 టన్నులు, పోలాండ్ 581 టన్నులు. సో ప్రధానమంత్రి మోదీ కూడా ఎవరి దగ్గరైతే ఇళ్లలో బంగారం, బ్యాంకర్లో కావచ్చు, ఇళ్లలో ఉన్న బంగారాన్ని కరిగించి మళ్ళీ వాడుకోండి. అంటే మీ ఇంట్లో పెళ్లి జరుగుతున్నా, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరుగుతున్నా, మీకు బంగారం అవసరం ఉంటే మీ దగ్గర ఉన్న బంగారాన్నే కరిగించి వాడుకోండి. మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తే అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేయాలి. అప్పుడు డాలర్లని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఇంకా మన ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. దానివల్ల రూపాయి విలువ ఇంకా పతనం అవుతుంది. అందుకే ప్రధానమంత్రి మోదీ కూడా దీనికే పిలుపునిచ్చారు. ఒకసారి ప్రధానమంత్రి మోదీ ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన మాటలోనే మరొకసారి విని డీటెయిల్గా దీని గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. గోల్డ్ यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो,
हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। ప్రధానమంత్రి మోదీ బంగారం గురించి మాట్లాడారు. ఒకప్పుడు దేశానికి ఏదైనా కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రజలు బంగారాన్ని ఇచ్చేవాళ్ళు, దానం చేసేవారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతానికి నెలకొని లేవు. మీరు బంగారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంట్లో ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి శుభకార్యాలున్నా దానికి మీరు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కరిగించి దాన్నే వినియోగించుకోండి. బయట నుంచి బంగారం కొనే ప్రయత్నం చేయకండి ఈ సంవత్సరం అంతాను. అలాగే ఫారెన్ టూర్లు, ఫారెన్ ట్రిప్పులు ఇలాంటివన్నీ కూడా మిడిల్ క్లాస్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అలాంటి వాటిపైన ఖర్చు చేస్తున్నారు. వాటిని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అంటూ ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన మాటలను మనం విన్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి మరింత డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఏం చూడొచ్చు రానున్న రోజుల్లో? బంగారాన్ని, ఇంట్లో ఉన్న బంగారాన్ని వినియోగించుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. మరో పక్కన రూపాయి విలువ ప్రతిరోజు పతనమవుతూ వస్తుంది. రానున్న రోజుల్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కృష్ణమోహన్? డెఫినెట్ గా రాబోయే పరిస్థితులు చాలా ఘోరంగా కనపడుతున్నాయి. కారణం ఇండియాలో నో గోల్డ్ అర్థమైపోతుంది. రెండవది 57,000 కోట్ల బంగారాన్ని అమ్మేసిన పరిస్థితి మనం చూడాలి. ఇండియాలో మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ చాలా పెద్ద స్థాయిలో కనబడుతుంది. భారీ క్రైసిస్ దిశగా భారతదేశం వెళ్ళబోతుందా అంటే నిపుణులు అవుననే సమాధానమే చెప్తున్నారు. మరోవైపు పడిపోతున్న రూపాయి, అలాగే రోజు రోజుడికి మన రూపాయి వాల్యూ పడిపోతుంది. డాలర్ వాల్యూ రోజు రోజుడికి పెరుగుతున్న పరిస్థితి. ఫారెన్సిక్స్ తగ్గిపోతున్న, ఫారెక్స్ నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర కేవలం $681 బిలియన్ల ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. 4 నెలల్లో దాదాపుగా $47 బిలియన్ ఇది మిక్స్ అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. విదేశీ మాదక ద్రవ్యాన్ని కాపాడే ప్రయత్నంలో ఆర్బీఐ ఉంది. అందుకే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసింది. అంటే ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయనేది ఇప్పటికే ప్రధాని ఆల్రెడీ హింట్ ఇచ్చిన 3 నెలల్లోనే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి ముందే తెలుసు, అయినా కూడా ఎక్కడో ఓవర్కమ్ చేద్దామనే ఒక ప్రయత్నంలో ఉండి గత్యంతరం లేక ఈ వ్యవహారాన్ని బయట పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ప్రతిరోజు మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ కావడంతో రూపాయి పూర్తిగా కూడా డౌన్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కానీ కొనసాగితే మన దేశం ఆర్థిక సంక్షోభంలో పెద్ద ఎత్తున కూరుకోబోతోంది అనేది చెప్తుంది. ఆ నిపుణులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో అసలు మీరు బంగారాన్ని కొనొద్దు, ఇంట్లో ఉన్న బంగారాన్ని, లేదు ఊళ్ళలో అంటే బ్యాంకుల్లో ఉన్నాయి కావచ్చు, లేకపోతే మన ఇళ్లలో దాచుకున్నాయి కావచ్చు, వీటన్నిటి విలువ దాదాపుగా 30,000 టన్నులు ఉంది. వీటిని అమ్మేసి పెట్టుబడులు పెట్టండి అనే దిశగా ప్రధాని కూడా మాట్లాడుతున్నారు. అంటే మన ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో కొంత ఘోరంగా ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ